డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. నా టైం రాలేదు, నాకు దరిద్రం తాండవిస్తుంది, నా దరిద్రం నా వెనకే ఉంటదని వాళ్ళు అనుకోవడం. కొంతమంది ఎలా అంటారంటే, బా నీకు ఎప్పుడు దరిద్రమే ఉంటది కదా, పాపం వాళ్ళకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చి అరే నీకెందుకు అంత దరిద్రం ఉంటుంది. ఏంటి హరిత, ఒకటి ఏంటంటే వాళ్ళని అనుకోవడం ఓకే, నువ్వు అనుకోవడం కాక పక్కన వాళ్ళని అందరినీ పొరపాటున ఏదన్నా చిన్న కింద పడిందంటే అరే నీకు ఎప్పుడు చూసినా దరిద్రం వెంటాడుతూనే ఉంటది. దబ్బా నీకు అసలు ఎందుకు అట్లా అవుతుంది? దరిద్రం అన్న పదం మామూలుగా అయితే ఎక్కువ వాడకూడదు అంటారు. అది మంచిది కాదు అని అంటారు. అసలు ఆ వర్డే కరెక్ట్ కాదంటారు. మన విజ్డమ్ కోర్స్ లో వెరీ ఇంపార్టెంట్ అంటే లక్ష్మి చేస్తాం సెషన్. గాడెసెస్ పేర్లు పెట్టి ఒక్కొక్క గాడెస్ నేమ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, ఎనర్జీలోకి మనం క్లయింట్స్ అందులోకి తీసుకెళ్తాం. లక్ష్మి అనే ఒక సెషన్ ఉంటుంది మనకి. లక్ష్మి గాడెస్, లక్ష్మి అంటే మన అందరూ తెలుసు కదా. లక్ష్మికి ఆపోజిట్ ఈస్ జ్యేష్ఠ. జ్యేష్ఠ అనే దరిద్రదేవి అంటారు. అంటే ఐదర్ లక్ష్మీదేవి కూర్చుంటుంది మీ ఇంట్లో, లేదా దరిద్రదేవి కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. లక్ష్మీదేవి, జ్యేష్ఠదేవి. సో తన ఐదర్ తిని ఉంటుంది, లేకపోతే తను ఉంటుంది, ఇద్దరు కలిపి ఒక చోటు ఉండరు. ఓకే, మనం ఎక్కువ దరిద్రం వాడే కొద్ది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దరిద్ర దేవతని ఎక్కువ ఇన్వైట్ చేసి కమ్ స్టే ఇన్ మై హోమ్ బికాస్ ఐఎమ్ సో ప్లీజ్డ్ విత్ యూ కమ్ అని మనమే ఇన్వైట్ చేసినట్లు లెక్క. ఇప్పుడే నేను ఒక 5 నిమిషాల ముందు నేను కూడా నవ్వుకుంటాను రాధా. నా దరిద్రం ఏంటంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ రాలేదు రాధా అని చెప్పాను. ఐ అగ్రీ. ఎస్, నాకు ఆ టైంలో నిజంగానే నడిచింది. ఆ టైంలో ఆ పీరియడ్ లో ఐ హావ్ క్రాస్డ్ త్రూ ఇట్. ఇప్పుడు లేదు, టుడే ఐఎమ్ అబండెంట్, టుడే ఐ నో ఎఫర్మేషన్స్ ఏం యూస్ చేస్తే నాకు ఇప్పుడు నేను దరిద్రంలో ఉన్నాను అసలు అన్నాను. ఎందుకంటే టుడే ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్. సరే, ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వు అన్నట్టు అప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలే, ఒక వర్స్ట్ కండిషన్ లోనో వర్స్ట్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. అది ఓకే, సరే నువ్వు అది వాడితే అది ఇంకా నీకు ఎక్కువైతుంది కదా, మల్టిప్లై అవుతుంది. మరి డబుల్ కూడా కాదు, మల్టిప్లై అంటాను నేను. మరి అవసరమా? ఎలా రావాలి? కొంచెం వొకాబులరీ మీద కంట్రోల్ సంపాదించాలి. అంటే ఇప్పుడు నోటికి ఏదొస్తే అది వాడేస్తున్నాను, నోటికి ఏదొస్తే అది అనేస్తున్నాను అని కాకుండా కొంచెం కాన్షియస్ గా ఉండాలి. నాకు హిందీలో ఒక వర్డ్ ఉంటుంది, జైసా వృత్తి వైసా దృష్టి అంటారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పులు కుట్టేదాన్ని అనుకో, ఆబ్వియస్లీ నేను చీరలు ఇవేం పట్టుకున్నా తను ఏం చెప్పులు వేసుకుంది అని చెప్పుల్ని చూసి అప్పుడు నేను జడ్జ్ చేస్తాను. నేను ఒక అంచనా వేయాలి అంటే నా వృత్తి ద్వారానే నేను అంచనా వేస్తాను. ఓకే, పలానా ఈ చెప్పులు పలానా హాలీవుడ్ లో కొనింది అంటే ఇది 800 ఈ చెప్పులకే పెట్టిందంటే మంత్లీ ఇంత సంపాదిస్తున్నా ఒక అంచనా వేస్తాం. సో జైసా దృష్టి వైసా సృష్టి, నీకు అలానే సృష్టి కనబడుతుంది. నీ వృత్తిని బట్టి నీ సృష్టి, రైట్? జైసా పానీ వైసా వాణి అంటారు. అంటే నువ్వు ఎలాంటి నీళ్ళు తాగుతున్నావో అలాంటి మాటలు మాట్లాడతావు అని. జనరల్గా ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే నీ వొకాబులరీ పైన కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకొకటి మన పెద్దవాళ్ళు చాలా బాగా యూజ్ చేస్తారు, తదాస్తు దేవతలు ఉంటారు అనకు. అంటే ఏంటి, మనలో అంత పవర్ ఉంది, నువ్వే నీ లైఫ్ లో మేనిఫెస్ట్ చేసి తెచ్చుకుంటున్నావు. తదాస్తు దేవతలు నిజంగా పైనుండి తదాస్తు 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 అంటే ఇప్పుడు మనం అన్నవన్నీ జరిగిపోవు, కానీ ఎస్ నువ్వు ఏది నమ్ముతావు అది ఖచ్చితంగా జరిగిద్ది. ఏంట్రా ఇది నన్ను దరిద్రంగా కూర్చుంది నా నెత్తి మీద. చాలా మంది వైఫ్స్ ని అంటారు రాధా, వైఫ్స్ ఏమో పిల్లల్ని అంటారు. దరిద్రుడా, నువ్వు పుట్టావు నాశనం, దరిద్రుడా. ఆ వర్డ్ కొంచెం మా నాన్న చాలా తిట్టారు రాదా. ఇప్పుడు పెద్ద చెప్తున్నాను కానీ స్టార్టింగ్ బాగా పుట్టినప్పుడు నాకు తెలియలా, బికాస్ మనం తెలుసో తెలియకో విన్నాం, మనం యూజ్ చేసేసాం. ఏంటమ్మా నువ్వు చదువుకున్నదని నువ్వు ఏ వర్డ్ యూజ్ చేయాలో తెలియట్లేదు నీకు, ఎలా అంటావు అని. అలా అంటే ఇప్పటిదాకా ఒక్కసారి పడ్డే దరిద్రుడు అనలేదు రాదా. మనకు కంట్రోల్ చేసి గైడ్ చేయగలిగే పెద్దవాళ్ళు కూడా ఉండాలి. పెద్దవాళ్లే నువ్వు దరిద్రులు అని పిలిచారనుకో ఇంకా నువ్వేమి నేర్చుకుంటున్నావు. సో మనం చేంజ్ అయితే మన వరల్డ్ చేంజ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఎల్డర్స్, ఇట్స్ అబౌట్ యూ. నేను నా వొకాబులరీ మార్చుకుంటే నన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ వాళ్ళు వొకాబులరీ మార్చుకోవచ్చు. మనం ఎంత మారినా ఈ సొసైటీ ఇంతేరా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. వెన్ యూ చేంజ్ ద వరల్డ్. దిస్ ఇస్ ట్రూ రాదా, వెరీ ట్రూ. అండ్ తదాస్తు దేవతలు నిజంగా ఉండరు, బట్ నువ్వు ఏ వొకాబులరీ వాడతావో నీ వర్డ్స్ అవే రిటర్న్ అయ్యి నీ యాక్షన్స్ రూపంలో వస్తాయి. నా పిల్లలు బాగుంటారు రాధా అని నేను చెప్తా, లేకపోతే ఇదివరకు నాకు భయం వేసేది.
అయ్యయ్యో మీ బాబుకి స్పెక్స్ చిన్న ఏజ్లోనే వచ్చినాయి చూసుకొని కూతురు కూడా వస్తాయి అన్నారు. అనగానే ద అమౌంట్ ఆఫ్ పెయిన్ ఐ హావ్ బీన్ త్రూ ఓన్లీ ఐ నో. అదేంట్రా అరే బ్రాహ్మణులు ఏమంట ఆశీర్వాదాలు రావాలంటారు, వాళ్ళే వెళ్ళి నీ కూతురికి కూడా వస్తుందని అంటే వాడికి ఐ చెకింగ్ చిన్న ఏజ్లో చేయడానికి మా బాబుకి 3 hours డ్రాప్స్ వేస్తూ ఉంటే వాడు ఆ పెయిన్ తీసుకోలేక 1 hour 1.5 hour తర్వాత నెక్స్ట్ 1.5 hour వాడిని ఒళ్ళో పడుకోబెట్టి కాలు మాయన పట్టుకొని ఏదో సోపులు వేసి ఆడు ఏడ్చిన బాధను చూసాం. ఆ బాధలో 3 hours బాబు బాధపడ్డాడు అని అంటే కష్టమే కదా. వచ్చే మనలోంచి బయటకు వచ్చే లోపలే నీ నోటేమంట మీ పాపకు కూడా అదే వస్తుంది అనగానే అప్పుడు వచ్చింది రాదా నాకు ఎంత కోపం వచ్చిందో. నోరు దేవుడు మంచి పదాలు వాడడానికి ఇచ్చాడు, మనం పక్కన వాళ్ళని హీల్ చేయడానికి ఇచ్చాడు, పక్కన వాళ్ళని కష్టం నుంచి బయటకు తీసుకురావడానికి ఇచ్చాడు, చేతులు ఒకరిని తట్టి ఏం పర్లేదు ముందుకెళ్ళు అనటానికి ఇచ్చాడు, లేదా కింద పడిపోయిన వాడికి పైకి లాగటానికి ఇచ్చాడు, కాళ్ళు మనం ఎవరికన్నా సాయం చేయటానికో లేదా మంచి అడుగుల్లో నడిచి ఒక మంచి దారిలోకి వెళ్ళి నా వెనకాల మీరు కూడా రండి రా అని అడుగులు చూపించడానికి ఇచ్చాడు, కళ్ళు మంచి చూడడానికి ఇచ్చాడు. రైట్, మనం మన కర్మ మన ఇవన్నీ కూడా కర్మ ఫీల్డే కదా, ఇవన్నీ కూడా మన కర్మ అదేమంటారు వర్డ్ యూజ్ చేస్తాం మనం కర్మ చేయటానికి యూజ్ చేసే 5 సెన్స్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా చెవులు కళ్ళు ముక్కు ఇవన్నీ పంచేంద్రియాలు. ఇవే మనకి దొరికింది మంచి జీవితం అనుభవించటానికి. అందులో పాటని టంగ్ కూడా. వీలైతే నలుగురికి ఆశీర్వాదం ఇవ్వు, నీకు నువ్వు కూడా మంచి మాటలే చెప్పుకో. నీ వేస్ట్ ఫెలో పనికిరానోడా నీకు ఇట్లనే అయ్యా అవ్వాలిరా, నేను కూడా చేశాను. బట్ సెల్ఫ్ టాక్లో గుడ్ టాక్ కన్వర్ట్ చేసుకోండి. ఎవరు వచ్చి మనకు చేరు, మనం సెల్ఫ్ లర్నర్స్ ఉండాలి లేదా మనం గైడ్ చేయగలుగుతాం. నేను కూడా కనెక్ట్ అయ్యాకనే నాకు తెలిసింది రాదా, నేను ఫస్ట్ నుంచి నేను అస్సలు అన్నాను. నేను మా మేడం కనెక్ట్ అయ్యాక ఓ మై గాడ్ సెల్ఫ్ టాక్లో ఇంత నన్ను నేను బ్లేమ్ చేస్తున్నాను అని తెలిసిందే. స్లోలీ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ అ గుడ్ నేమ్ ఫర్ మై సెల్ఫ్. హాయ్ హరి బాగున్నావా, ఆల్ ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తాను తెలుసా. ఎవ్రీడే 2 sentences కంపల్సరీ మీకు మీరు చెప్పుకోవాలి. ఐ లవ్ యూ అని మీకు మీరు చెప్పుకోవాల్సిందే. అండ్ యు ఆర్ ఫైన్, యు ఆర్ ఎక్సలెంట్, మీకు మీరు ప్యాట్ చేసుకోండి. నీకు తెలుసా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తే ఆ వీక్లో అందరూ నన్ను వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. నేను హరిత యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే అదే రోజు అందరూ యు ఆర్ బ్యూటిఫుల్ అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ అరే ఇదేంట్రా ఎక్స్పెరిమెంట్, నేనేం చెప్పుకుంటుంటే వాళ్ళు నాకు అదే చెప్తున్నారు. హరిత నువ్వు సెన్సిటివ్ కాదు, యూఆర్ అ టఫ్ ఉమెన్, యూఆర్ అ కరేజియస్ ఉమెన్, యూఆర్ అ స్ట్రాంగ్ ఉమెన్ అని జోక్గా చెప్పా. సెన్సిటివ్ అన్న వర్డ్ తీసి అమ్మో నీలో ధైర్యం బాగుంది హరిత. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, వాళ్ళు మనకేం చెప్పుకుంటున్నామో అదే ఫీల్ అవుతున్నారు. బికాస్ దిస్ ఈజ్ యువర్ ఓరా. నీ వర్డ్స్ ఏం వస్తున్నాయి నోటేమట, మంచి మాటలు చెప్పండి రా బాబు. మీకు మీరు మంచి చెప్పండి. ఎవరి నుంచైనా కాంప్లిమెంట్స్ కావాలనిపిస్తే ఇప్పుడు తెలిసిపోయింది కదా సీక్రెట్, హ్యాపీగా బుక్లో రాసేస్తాను నాకు ఈ కాంప్లిమెంట్ రావాలి అంటే నాకు నేను అది చెప్పుకోవాలి. అంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో పొద్దున లెగ్గానే ఐ లవ్ యూ అని చెప్పండి. అండ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. అండ్ వాబీ సాబీ అంటే మీ ఏజ్ ఏదైనా అవనివ్వండి. మీరు 30s ఉన్నారా, 20s ఉన్నారా, 50 లేకపోతే 40s 60s ఏదన్నా అవనివ్వండి. నువ్వు ఎలా ఉన్నా సరే ఐ లవ్ యూ అని చెప్పండి. యాక్సెప్ట్ యువర్ ఏజ్. లేకపోతే రింకిల్స్ వచ్చాయని ఇక్కడ ఇంజెక్షన్లు, ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయని ఇక్కడ ఇంజెక్షన్లు. ఒక సెలబ్రిటీని అయితే ఎంత దారుణంగా చేస్తున్నారో రాదా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి. తన సర్జరీ కొంచెం బెడ్స్ కొట్టి ఇక్కడ లైన్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం ఫేషియల్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆవిడ బాగుండింది, అందంగా తయారైంది, ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇప్పుడు దానికి డబల్ ట్రోలింగ్ చేసి పడేస్తున్నారు. సో వాబీ సాబీస్ ఇంపార్టెంట్. జాపనీస్ టెక్నిక్ అనమాట. అంటే నీ ఏజ్ పెరుగుతుంది అండ్ యూ ఎంబ్రేస్ ఇట్, ఎంజాయ్ చేయి. అయ్యో నేను ఏజ్ అయిపోతున్నా అని దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేయకండి. యా, అందులో అంటే ఈ దరిద్రానికి అక్కడికి ఎందుకు లింక్ చేశానంటే ద మోర్ యూ యూజ్ దట్ వర్డ్ ద మోర్ యు ఆర్ వెల్కమింగ్ దట్ దరిద్రం ఇన్ యువర్ లైఫ్. ఎందుకు జ్యేష్ఠాదేవిని ఎందుకు వెల్కమ్ చేయాలి, లక్ష్మీదేవిని, అబండెన్స్. లక్ష్మి అంటే ఓన్లీ లైఫ్లో ఇదే కాదు, ప్రేమ ఎక్కువ ఉన్న లైఫ్లో అబండెన్స్, లక్ష్మీదేవి ఉన్నట్టే. బాగా ఇంట్లోని వాళ్ళందరూ చదువుకుంటున్నారు, నువ్వు బాగా చదువు అబ్బుతోనన్నా లక్ష్మీదేవి ఉంటున్నట్టే. అబండెన్స్ ఉంటుంది, ప్రేమ అనురాగాలు, రెస్పెక్ట్, గుడ్ వైబ్రేషన్స్ ఉంటున్నాయి నీ ఇంట్లో. ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు అని అంటే నీ ఇంట్లో అబండెన్స్ ఉన్నట్టే. ఓన్లీ పైసలు ఉంటాయని కాదు, ప్రేమ అభిమానాలు కూడా ఇంపార్టెంటే. ఈ వర్డ్ కొంచెం తగ్గించాలి. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలని ఊరికే కాదు, అది మనకి మంచిది కాదు,
మనం పక్కన వాళ్ళని అన్నా కూడా ఇప్పుడున్న ఈ కాలంలో మనం ఎవరినన్నా నిందలు వేసినా కూడా అవి మనకే ఎస్ వస్తాయి. ఎస్ సో మన నోరుని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. Yeah. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్ రాధా.